పేదవాడి ఆకలిని గుర్తించి ఆకలిని తీర్చాలనేటువంటి మంచి భావంతో అన్నా క్యాంటీన్ల 5 రూపాయలకి ఆకలిని తీర్చే పేదవాడి ఆకలిని తీర్చేటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని తలపెట్టడం, అందుకు ఎవరి వంతు సహకారంగా వాళ్ళు చేస్తున్నప్పుడు నాకు కూడా ఇవ్వాలని అనిపించింది. ఏదో ఇస్తాను, ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పాను. ఆగస్టు 15 నా జన్మదినం కాబట్టి ఆగస్టు 15 రోజున తప్పనిసరిగా ఇచ్చాను, ఇక ముందు కూడా ఇస్తాను. దాన్ని అదే కాకుండా ఏదైనా కావలసిన చిన్నవి ఏమన్నా కావాలన్నా అన్నాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదానానికి కావలసినవి అన్నీ నా శక్తి వంచన లేకుండా నేను గాని నా తర్వాత మా అబ్బాయిలు గాని అందరూ కూడా అందుకు ఏ రకమైనటువంటి సందేహం అక్కర్లేదు. అన్నదానం లేనివాడికి పెట్టడం అని అంటే అది ఎవరికో పెట్టినట్టు కాదు, మన కోసం మనమే. అది ఉత్తర జన్మలకి మనం బ్యాంకు బ్యాలెన్స్ అట్టి పెట్టుకున్నట్టు అని అనుకోవాలి ప్రతి వాళ్ళు. ఎప్పుడైనా దానం లేకపోతే దరిద్రం వస్తుంది. అదాన దోషైన భవేద్ దరిద్ర. నీకు ఉన్న దాంట్లో నువ్వు ఇతరులకు దానం చేస్తే నీకు దరిద్రం రాదు. దరిద్రం ఎందుకు వస్తోందంటే నువ్వు దానం చేయలేదు. ఈ సత్యాన్ని గుర్తించి ప్రతివారు కూడా తనకి శక్తి వంచన లేకుండా ఉన్నదాంట్లో, తన దగ్గర ఉన్నదాంట్లో కొద్దో గొప్ప పక్కవాడికి దానం చేయాలనేటువంటి ఒక మంచి భావాన్ని అలవర్చుకోవటం చాలా అవసరమని నేను ఇందు మూలంగా విజ్ఞప్తి చేస్తాను. నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ మంచి భావాలు 10 మందిలోకి వెళ్లాలన్నా, ఉన్న భావాన్ని కార్యరూపం దరచాలన్నా ఒక మంచి భావాలు కలిగిన కార్యకర్తల అవసరం. ఈ కార్యకర్తలకి నాయకుడు అవసరమే. మన అదృష్టవశాత్తు అటువంటి భావ సంపత్తి కలిగినటువంటి నాయకుడు కొల్లు రవీంద్ర గారు మనకి ఈ రోజున ఏర్పడటం, అలాగే ఆయన యొక్క దృష్టిలో రాళ్లకొట్టు రాము గారు అందుకు ప్రత్యేకించి కొల్లు రవీంద్ర గారు కూడా గుర్తించి ఈయన్ని చైర్మన్ గా, అంటే ఈ అన్నా క్యాంటీన్ అనేవి సరిగ్గా నడవాలన్నా, సమర్థవంతంగా నిర్వహింపబడాలన్నా ఒక చైర్మన్ అనేటువంటి వ్యక్తి సూపర్విజన్, పర్యవేక్షణ అవసరం. కాబట్టి అటువంటి పర్యవేక్షకులు సమర్థులైనటువంటి రాము గారిని నియమించటం, ఆయన కూడా తన జీవిత ధ్యేయంగా పవిత్రమైన కార్యంగా భావిస్తూ ఉండటం ఎంతో అదృష్టం. ఈ బందరు పట్టణ పౌరులు చేసుకున్నటువంటి ఇది సుహృత్ కార్యంగా మనం గమనించాలి. ఇతోధికమైన అభివృద్ధిని సంస్థ పొందాలి. రాము గారు కూడా ఇంకా భవిష్యత్తులో చక్కని ఆయన కార్యక్రమాలు, ఆలోచనల ద్వారా అభివృద్ధిలోకి రావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. వారికి నేను నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన మచిలీపట్నంలో మీకు తెలియని వారంటూ కాదు, పెద్దలు, పూజ్యులు, బందర్కి ఒక భగవంతుడిలాగా ఒక టైంలో డాక్టర్ ధర్మంతాచార్య గారు అంటే తెలియని వ్యక్తులండి. అలాంటి మహానుభావుల దగ్గరికి ఈరోజు వచ్చి కారణం ఏంటంటే దానాల్లో కల్లా గొప్ప దానం అన్నదానం. అలాంటి దానాలకు ముందుంటూ మన ధర్మంతాచార్య డాక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ ముందుంటూ ఎప్పుడు ముందు నడిపిస్తూ ఉంటారండి. అలాంటి ధర్మకర్తని నేను చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కసారి కలవాలి, ఆయన సన్మానించుకోవాలి, ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన దగ్గరికి వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగిందండి. ఎందుకంటే ఆయన చేసినంత సేవ మనం చేయలేము, కానీ దాంట్లో చిటికిన సేవలో చేయాలనే ఉద్దేశంతో ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చారండి. ఆయన ఈరోజు సంతోషం బ్లెస్సింగ్ ఇచ్చారు. ఆయన బ్లెస్సింగ్స్తో ముందుకు వెళ్తా అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను. డాక్టర్ ధర్మంతరాచార్య గారు అంటే అందరికీ సుపరిచితులు. ఎందుకంటే వారు చేసిన సేవా కార్యక్రమాలు మాలాంటి వారికి స్ఫూర్తిదాయకం. వారి బాటలో కొద్దో గొప్ప నడవాలి అన్న ఆత్మవిశ్వాసంతో మరి వారి అడుగుజాడల్లో నడిచేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. మమ్మల్ని ప్రోత్సహించేది కూడా వారే. మరి అలాంటి వారికి మరి ప్రతి సంవత్సరం కూడా అన్నా క్యాంటీన్కి వారు ₹1,00,000 ఇస్తూ గత 2 సంవత్సరాల నుంచి అన్నా క్యాంటీన్కి ₹1,00,000 చొప్పున వారి పుట్టినరోజు, జన్మదినం రోజున ఆగస్టు 15 ఇస్తున్నారు. ఇవాళ చిత్తజల్లు రాము గారు, రాళ్ళకొట్టు రాము గారు చైర్మన్ అవ్వగానే నేను డోనార్స్ని కలవాలి,
పేదవాడి ఆకలి తీర్చాలంటే డాక్టర్ గారి సలహాలు సూచనలు తీసుకోవాలని మరి రాళ్ళకొట్టు రాములు గారు ఇక్కడికి వచ్చి వారి చేత ఆశీర్వాదం తీసుకుని సూచనలు సలహాలు కూడా రాములు గారు తీసుకున్నారు. ఆ సూచనలు సలహాలు రాములు గారు పాటించి ఖచ్చితంగా గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, అలాగే ఎంపీ బాలశౌరి గారు, ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణరావు గారు పెద్దల సమక్షంలో ఇంకా మచిలీపట్నంలో అన్నా క్యాంటీన్ల ఏర్పాటు చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. బస్టాండ్ సెంటర్ లో, ముఖ్యంగా బస్టాండ్ సెంటర్ లో, హాస్పిటల్ దగ్గర ఇక్కడ 2 చోట్ల ఆయన ఏర్పాటు చేస్తానని చెప్పాడు. అవి ఇలాంటి పెద్దల సహకారంతో మరి ఏర్పాటు చేయించాలని చెప్పి రాళ్ళకొట్టు రాములు గారిని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ అవకాశం కల్పించిన మా పెద్దలు ధనవంతాచార్య గారికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటాను.